లాంగ్ వీడియో తీసేద్దామని చెప్పేసి మొత్తం సెట్ చేసేసుకొని ఇక్కడ బండిలు పెట్టేసుకొని ఆయిల్ వేసేసుకొని అందులో ఆనియన్స్ వేసేసుకొని పచ్చిమిర్చి వేసేసుకొని అలాగే సాల్ట్ కూడా వేసేసుకొని కలిపేసుకునేటప్పుడు చూసానండి ఇంకా మొబైల్ వైపు చూస్తే రికార్డ్ అవ్వలేదు ఇదేంది ఇలా రికార్డ్ అవ్వలేదు అని చెప్పేసి ఇంకా మళ్ళీ సెట్ చేసి పెట్టి ఇంకేం చేస్తాను రికార్డ్ అవ్వండి అని చెప్పేసి ఈ రికార్డింగ్ ఆ యాంగిల్ బాగాలేదని చెప్పేసి మళ్ళీ ఇలా సెట్ చేశాను ఇప్పుడు ఇది బాగుంది కదా సో కొద్దిగా ఆనియన్ అయితే కొద్దిగా ఫ్రై అవ్వాలన్నమాట మరీ ఎక్కువ మాడిపోకూడదు మాడిపోతే బాగుండదు కదా సో ఒక 2 మినిట్స్ ఏంటంటే ఆనియన్స్ ఫ్రై చేసుకున్నానండి తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ కలిపాను అనమాట కొందరు అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసుకుంటారు కొందరు యాడ్ చేసుకోరు నేను కొద్దిగా యాడ్ చేశాను ఆ తర్వాత 1 మినిట్ అలా ఫ్రై చేసుకున్న తర్వాత ఇక్కడ నేను కరివేపాకు కూడా యాడ్ చేసుకున్నానండి కరివేపాకు కొత్తిమీర రెండు అయితే యూస్ చేస్తున్నాను అనమాట నేనైతే సో అది ఆ తర్వాత కొద్దిగా పసుపు అయితే యాడ్ చేశాను ఈ విధంగా ప్రిపేర్ చేసుకుంటే సూపర్గా ఉంటుందండి ఎగ్ కర్రీస్ నిజంగానే చపాతీలో సూపర్గా ఉంటుంది అలాగే మనం రైస్లో నంచుకోవడానికి కూడా చాలా బాగుంటుందన్నమాట ఈ విధంగా బాగా కలపాలి ఆల్రెడీ సాల్ట్ అయితే నేను యాడ్ చేసేసానండి ఆనియన్స్ వేసినప్పుడే అదే చెప్పాను కదా ఆ క్లిప్ అయితే అసలు రికార్డే అవ్వలేదని చెప్పేసి కొద్దిగా మధ్య మధ్యలో ఏంటంటే కొత్తిమీర అనేది యాడ్ చేసుకుంటున్నాను అనమాట సో అది ఈ ఆనియన్ మరీ మాడిపోతే అస్సలు బాగోదు కాబట్టి ఇలాగే మనం ప్రిపేర్ చేసుకుంటాం అన్నమాట సో నేను అలా ప్రిపేర్ చేసుకుంటాను అనమాట సో అది నేను ఈ విధంగా ప్రిపేర్ చేస్తానన్నది మాత్రమే మీతో షేర్ చేసుకుంటానండి సో అది ఎగ్స్ని ఎప్పుడైనా కానీ ఒకేసారి అన్ని ఎగ్స్ని మనం వేసేసుకోకూడదు ఒక్కొక్కటిగా గిన్నెలో వేసుకోవాలి ఎందుకంటే కొన్ని ఎగ్స్ పాడైపోయి ఉంటాయి కదా ఆ ఒక్క పాడైపోయిన ఎగ్ వల్ల అన్ని ఎగ్స్ కూడా పాడైపోతాయి కాబట్టి సో నేను ఈ విధంగా ఒక గిన్నెలో ఒక్కొక్క ఎగ్ని పగలగొట్టి వేసుకుంటాను అనమాట ఇలాగే చేసుకోండి ఎందుకంటే మనకు వేరే ఎగ్స్ అనేవి వేస్ట్ అవ్వవు సో అది ఎగ్స్ వేసేసిన తర్వాత ఇక్కడ నేను మళ్ళీ కొత్తిమీర అలా యాడ్ చేశాను కొత్తిమీర సన్నగా తరుక్కొని అలా యాడ్ చేసుకుంటే ఆ ఫ్లేవర్ వల్ల చాలా బాగుంటుంది ఒక 1 మినిట్ అలా ప్లేట్ పెట్టానండి అంతే ఎక్కువ ఒక 2-3 మినిట్స్ అలాగే వదిలేసామనుకోండి కింద బాగా మాడిపోద్ది అనమాట సో అందుకే జాగ్రత్తగా మనం ఈ వంట చేసేటప్పుడు మాత్రం ఏ వంట అయినా కానీ మనం ఒక జాగ్రత్తగా ఉండి ప్రిపేర్ చేసుకోవాలన్నమాట ముఖ్యంగా ఇలాంటి వంటలు అప్పటికి కింద కొద్దిగా లైట్గా పట్టేస్తూ ఉంది నాకు అందుకే కొద్దిగా అలా ఏంటంటే కొద్దిగా కలుపుకొని ఒక ప్లేట్ అయితే మనం పెట్టుకోవాలండి ఎందుకంటే ఎక్కడ పడితే అక్కడ పెట్టకుండా ఆ గరిట అనేది మనం సో అందుకు ఆ తర్వాత కొద్దిగా కారం అలాగే ధనియాల పొడి కూడా యాడ్ చేసేసుకున్నాను యాడ్ చేసుకున్నాక మళ్ళీ కలిపేసుకోవాలి మనం కారం ఏంటంటే ఎంత తినగలమో అంత యాడ్ చేసుకోవాలి తర్వాత చూసి మళ్ళీ తక్కువగా ఉందనుకోండి యాడ్ చేసుకోవచ్చు మళ్ళీ కాసేపు అలా ప్లేట్ పెట్టేయాలి 1 మినిట్ అలాగా పెట్టి తీసి మళ్ళీ కలుపుకుంటూ ఉండాలండి అలాగే కాసేపు పెట్టేస్తే కింద భలే మాడిపోద్ది పోయినసారి అలాగే చేశాను నేను కొద్దిగా బాగా మాడిపోయింది నాకు ఇప్పుడు బాగా గుర్తొస్తుంది సో అందుకే మాడకుండా చేసుకుంటే టేస్ట్ సూపర్గా ఉంటుంది మనం అంత కష్టపడి కొనుక్కొని వాటిని అంత కష్టపడి ప్రిపేర్ చేసుకునేటప్పుడు జాగ్రత్తగా చేసుకున్నాం అనుకోండి హ్యాపీగా టేస్టీగా ఫుడ్ తినొచ్చు అన్నమాట సో అది నేను చెప్పేది సాల్ట్ కూడా కొద్దిగా తగ్గితే యాడ్ చేసుకోండి నాకైతే సాల్ట్ ఒక్కసారికే కరెక్ట్గా సరిపోయింది మరీ ఎక్కువ పట్టదండి ఎగ్ కర్రీస్లో మాత్రం చాలా తక్కువ పట్టిద్ది సో అది ఇక్కడ నేను టేస్ట్ చూస్తున్నాను నాకు సాల్ట్ మొత్తం ఏంటంటే సెట్ అయిపోయింది కారం మాత్రం తగ్గిందండి సో అందుకే కారం అయితే యాడ్ చేసుకుంటున్నాను అనమాట మరీ తక్కువ కారం ఉంటే తినరు మా ఇంట్లో సో అందుకే ఆనియన్సే వేస్తాం కాబట్టి ఆనియన్స్తో కొద్దిగా స్వీట్నెస్ ఉండిద్ది మనకు సో అందుకే ఇంకొద్ది కారం అయితే వేసేసుకున్నాను అనమాట అంతే ఇంకా మొత్తం ఏంటంటే బాగా సెట్ అయిపోయింది నాకు సో మిగిలిన కొత్తిమీర కూడా అలా వేసేసాను చూసారు కదా కొత్తిమీర ఇంకొద్దిగానే యాడ్ చేసేసుకోవచ్చు మనమైతే అంతేనండి ఎగ్ కర్రీస్ అది ఈజీగా ప్రిపేర్ చేసేసుకోవచ్చు సో అది సో చూసారు కదా ఎంత బాగుందో చపాతీలోకి అయితే సూపర్గా ఉండిద్ది అనమాట ఇదైతే